పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా యేసువై చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. అందులో పాలిభాగస్తులుగా మమ్మల్ని ఇచ్చినందుకు, విశ్వాసులుగా మమ్మల్ని ఉంచినందుకు అయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో శ్రేష్టమైన తండ్రి, బహు విలువైన మా జీవితాలను కట్టుకునే ప్రభా, మా బ్రతుకులను మార్చే మాటలు వినిపించినందుకే మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభా అయ్యా అద్భుతమైన మాటల తండ్రి అయ్యా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు మీరు తోడుగున్నారు, వందనాలు. ఇదిగో ప్రభా, మీ దాసులు పాలకర్ణాకర్ సార్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా మీ సేవకులుగా మీ పరిచర్య చేస్తూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని ప్రభా ఎన్నో ఆటంకాలు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ప్రభా మీ సేవలో వాడుకుంటున్న విధానం కొరకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రభా గత కొద్ది కాలము ముందు రోజుల్లో నాయన వారి తల్లిగారు తండ్రి మీ అందరు నిద్రించి ఉన్నారు. ప్రభా మేము విశ్వాసంతో ఉన్నాం తండ్రి, మరలా మేము కలుస్తామని. ఇదిగో నాయన వారి యొక్క గృహములో ఆదరణ కూడిక తండ్రి యొక్క పనుల్లో స్థాపించబడుతుండగా తండ్రి ఏర్పాటు చేయబడి ఉంటుండగా నాయన వాటి విషయాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ఆ యొక్క పనుల్లో ఏ ఏ ఇబ్బందులు ఆటంకాలు లేకుండా అన్ని క్రమంగా సక్రమంగా మర్యాదగా తండ్రి నాయన జరగలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వాతావరణాన్ని మీ ఆధీనంలో పెట్టుకోండి, మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తుంటున్నాను. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి విషయంలో నాయన మీరు సహాయకుడు ఉండండి. ఆ కుటుంబాన్ని అయ్యా ఆదరించే బిడ్డలుగా మీ యొక్క ఆదరణకైనటువంటి మాటలు ఆ కుటుంబంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు. అలాగే ప్రభా మా యేసుకి నాయన ఈ యొక్క ప్రతిరోజు మీ సన్నిధిలో కనిపించి అయ్యా మీ మాటలు వినే భాగ్యము తండ్రి అందరికీ లేదు కానీ కొద్ది మందికి ఉంది. అయ్యా మీకు వందనాలు. నూతనంగా వస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా వారు క్రమంగా వచ్చేటకు సహాయం చేయండి, ప్రతిరోజు వచ్చటానికి సహాయం చేయండి. అయ్యా మీ వాక్యం పట్ల వారిని ఆకర్షింపచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మాకు ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా తండ్రి మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు, మమ్మల్ని కొనసాగింపు చేస్తున్నారు. మేము బ్రతికున్నామంటే మా ఆయుష్ పొడిగించబడుతుందంటే మీరే నాయన. ఈ యొక్క విషయాన్ని తండ్రి ప్రతి ఒక్కరు గుర్తెరగలాగిన సహాయం చేయండి. నూతనంగా వచ్చిన బిడ్డలను తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా మిస్ కాకుండా ప్రతిరోజు కనిపించే భాగ్యము ప్రభా, మీలో ఉన్నటువంటి ఆనందాన్ని, మీ వాక్యంలో ఉన్నటువంటి మకరందాన్ని ప్రభా అర్థం చేసుకొని ఆనందించే బిడ్డలుగా తండ్రి మార్చమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. ఈ 2 అంశాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. తండ్రి నాయన విత్తబడిన వాక్యము మా అందరి జీవితాల్లో ఫలించలాగిన సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మనకు ఉదయకాల సమయమున కుటుంబాలుగా సంఘముగా మీ పాద సన్నిధిలో కనిపించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, మీ జీవం గల మాటలు వినడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యము మా జీవితాలలో 100 ఫలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ పాద సన్నిధికి అనేక అంశాలను తీసుకొని వస్తున్నాం ప్రభువా. సహాయం చేసే దేవుడవు నీవు మాత్రమే అని, సమాధానం ఇచ్చేవాడవు నీవు మాత్రమే అని, నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడవు కాబట్టి ప్రభువా, మేము మీ పాద సన్నిధికి అంశాలను తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా తండ్రి బ్రదర్ నవీన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి తిరుపతిలో హాస్పిటల్లో ఉన్నారని వింటున్నాం, తను క్యాన్సర్తో బాధపడుతున్నారని వింటున్నాం ప్రభువా. కనికరం చూపించే దేవుడు అని, మీకు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్ముతూ విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆనాడు శతాధిపతి ఏ విధంగా అయితే తండ్రి మీ వద్దకు వచ్చి తన దాసుని గురించి ప్రార్థన చేశాడో, ఆనాడు నలుగురు ఏ విధంగా అయితే తండ్రి ఇదిగో పక్షవాయు గలవారిని మీ పాద సన్నిధికి తీసుకొని వచ్చారో, ఆ విశ్వాసముతో సంఘముగా నాయన మేము మీ పాద సన్నిధికి నవీన్ బ్రదర్ని తీసుకొని వస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీ అధికారానికి అప్పచెపుతూ మీ పాద సన్నిధిలో ఉంచుతున్నాం ప్రభువా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఏ పొరపాటు జరిగిందో తెలియదు కానీ ఆనాడు పక్షవాయు కలిగిన వాడు ఏదైనా తప్పు చేశాడేమో, ఆ వ్యక్తి యొక్క పాపాలను మీరు క్షమించి స్వస్థపరిచారు.
మరి ప్రభువా వీరి జీవితాలలో కూడా మీకు వ్యతిరేకంగా ఒకవేళ ఏదైనా జరిగి ఉన్నట్లయితే వారి పాపాలను క్షమించుమని ఒక్క మాట సెలవిచ్చి వారిని స్వస్థపరచుమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటలో స్వస్థత ఉంది ప్రభువా. విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాం, ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని నవీన్ బ్రదర్ని స్వస్థపరచమని, అనారోగ్యముతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచు యెహోవాను నేను కాదా అని మీరు సెలవిచ్చినట్టుగా బిడ్డలందరినీ మీ అధికారానికి అప్పచెపుతూ యేసునామమున ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. మీ వాక్కును పంపి వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వారిని స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. మరి నవీన్ బ్రదర్ జీవితంలో మీరు చేస్తున్న మేలులను బట్టి ఆ బిడ్డ ఒక సాక్షిగా నిలవబెట్టుకోబోతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. యేసు రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను. రక్తంలో ఉన్న స్వస్థత, క్షేమము, సమాధానము బిడ్డకు కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి అంత మాత్రమే కాదు, మృదుల సిస్టర్ని, అదేవిధంగా ఎవరెవరైతే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి, జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాతావరణ పరిస్థితుల ద్వారా కూడా ప్రభు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బాగు చేసే దేవుడు నీవు మాత్రమే అని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసినందుకు, స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. ఈ వాతావరణాల ద్వారా ఇన్ఫెక్షన్, వైరస్, బ్యాక్టీరియాల నుంచి బిడ్డలను, రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్నవారిని అతన్ని బాగు చేయమని, వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, మీరే మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినాలు, గడిచిన మాసాలన్నీ ప్రభా నీ కృపా కనికరం కలిగిన రెక్కల కింద మమ్మల్ని కాచి కాబడి భద్రపరిచారు. ఇదిగో ప్రభా ఇక మాసంలో 9వ మాసంలో చివరి దినాన్ని ప్రభా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా కేంద్ర ప్రాంతాలను ప్రభా అయా మేము నాయన సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆ ప్రాంతాలని, ఆ ప్రాంత ప్రజలను ప్రభా నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఆ ప్రాంతాల్లో ప్రజలను, ఆయా అక్కడ ఉన్న బిడ్డలను, వృద్ధులను, యవనస్తులను, ఆయా సమస్తము నా తండ్రి నాయన చేతులకు అప్పగించు. అక్కడ ఉన్న నాయన ప్రధానులను, రాజులను, యాజకులను, సమస్తాన్ని ప్రభా నీ కృపా కనికరం కలిగిన హస్తముల చేతికి అప్పగించు. ఆ ప్రాంతాలను ప్రభా మారు మనసు రక్షణ దయచి అక్కడ ఉన్న ప్రజలకు ప్రభా ఆయా నెమ్మది కలుగు చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు మాత్రమే నా తండ్రి ప్రభా ఆ ప్రాంతాలను మార్చగలరు. ఆ ప్రాంతాల్లో ప్రజలకు నెమ్మది కలుగు చేయగలరు, క్షేమాన్ని కలుగు చేయరు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా ఆయా మరొక విషయం నా తండ్రి, ఆయా బేతేలు ప్రార్థనా మందిరంలో అల్లూరులో ప్రభా ఆయా 4-5 తారీఖుల్లో ప్రభా స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక ప్రభా అయా ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. మీరు ఇచ్చిన ప్రేరణ బట్టి, ఆలోచన బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసులను బలపరచండి. అక్కడ నాయన ప్రభా యొక్క కూడికల్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డకును, ఆయా ప్రతి యవనస్తుడికును ప్రభా, ప్రతి స్త్రీకును ప్రభా ఆయా కుటుంబాల్లో ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో ప్రభా సమస్తము నీ దాసుని ద్వారా అక్కడ వాక్యమును, ఉపదేశమును అందిస్తున్న దైవ సేవకులను బలపరిచి ఆయా నీ బిడ్డలకు నాయన ప్రభా ఆయా జ్ఞానోపదేశము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ కోడికలను ప్రభా ఆ యొక్క నాయన సంఘానికి క్షేమకరంగాను, కూడి వచ్చిన బిడ్డలకు నాయన ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, నీకు మహిమకరంగాను ప్రభా జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. వాతావరణం అనుకూలపరచండి. కరెంటును నీ స్వాధీనంలో ఉంచుకోండి. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అంతటిలో ప్రభా అయా మీరే తోడుండి అయా నడిపించి అయా జరిగించమని ప్రార్థన చేస్తూ నీ నామానికి ప్రభా మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి ఆయన కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి సమాసము ఈ దినము గూగుల్ మీట్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకును, మొదటిగా ప్రభు ఆయా అధ్యక్షత వహించిన సురేష్ అన్నకు, కుటుంబానికును, పరిచర్యకును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే పాటలు పాడిన బిడ్డలకును, ఆయా వాక్యోపదేశం చేసిన మరి వినీత్ సార్కును, వారి కుటుంబానికును,
ఈ దినమున ఆదరణ కూడుకుని జరుపుకుంటున్న కరుణాకర ఫాల్స్ సంఘానికును వారి కుటుంబానికును దేవాది దేవుని కృప సన్నిధి సామాసం నాకును మీకును మనందరికును ఈ దినమంతయు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.